బాలాజీ నేవాస్కర్. అసలు ఆ పేరు పలకడానికి కూడా మనకు అర్హత లేదు, అసలు ఊహించడానికి కూడా వీలు పడదు, ఊహించడానికి కూడా లేదు. ఎందుకంటే తన పంటనంతా తీసుకెళ్ళి బాబా పాదాల ముందు పెట్టి బాబావారు అందులోంచి ఎంత ఇస్తే అంత తీసుకుని తన కుటుంబాన్ని పోషించేవాడు అని రాశారు. అసలు నమ్మబుద్ధి కాదు. నా జీతం అంతా ఎత్తుకెళ్ళి బాబా ముందు పెట్టి బాబా నువ్వు ఎంత ఇస్తే అంత తీసుకుంటానని అనగలిగే ధైర్యం మనకుందా? లేదు. లేదు. ప్రతి నెలా జీతంలో నుంచి ఇంత పర్సంటేజ్ నీ కార్యక్రమాలకు ఇస్తాము అనగలిగే ధైర్యం ఉందా? లేదు. ఏమో ఒకప్పుడు ఏమొచ్చి పడతాయో మనకే అనిపిస్తుంది. ఆ మహానుభావుడు పంటనంతా తీసుకెళ్ళి బాబా పాదాల ముందు పెట్టి ఎలా చేయగలిగినాడు? అది కూడా కాకుండా తన వారసులు కూడా ఇలానే చెయ్యాలని ఆయన చెప్పి వెళ్ళాడట. ఇది ఎంతో గొప్ప విషయమో చూడండి. దానికి ముందు ఏం చేశాడు? బాబావారు నడిచే వీధుల్ని శుభ్రం చేసేవాడు. రాధాకృష్ణాయి మహాతల్లి శుభ్రం చేసేది. అంటే ఇప్పుడు మనం ఎవరైతే ఒక మందిరాన్ని కడితే ఆ మందిరాన్ని శుభ్రం చేయడానికి ఒక స్వీపర్ని పెట్టుకుంటున్నాం, అవునా కదా? మందిరాన్ని నిర్మించినటువంటి యజమానులు కానీ లేదా మందిర ధర్మకర్తలు కానీ అయ్యయ్యో ఈ గొప్ప అవకాశాన్ని నేను ఆమెకెందుకు ఇస్తానయా, నేను తీసుకుంటాను అని చెప్పి ఎప్పుడైనా ఒకసారి వచ్చి మందిరాన్ని మొత్తం శుభ్రం చేసేసి ఈరోజు నీకు లేదమ్మా అవకాశం నేనే తీసుకున్నా అనగలిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మందిరాన్ని చెప్పడం అంటేనే అదొక పని కింద తీసుకొని జీతం ఇచ్చి చేయించే పరిస్థితిలో మనం ఉన్నాం. అప్పట్లో మలమూత్రాలన్నీ రోడ్డు మీద ఉండేటువంటి ఆ రోజుల్లో ఆయన నడిచిపోతుంటే ఆ మలమూత్రాలని ఎంత శుభ్రం చేసి ఆయన వచ్చేసరికి శుభ్రం చేయాలంటే అది ఏం భక్తి అండి? అది ఏం భక్తి? ఆ భక్తితో పోలిస్తే మనది అసలు 0.00% కూడా మనం నిలబడలేము. అంత గొప్ప భక్తులు వాళ్ళు. ఇప్పుడు మాత్రం లేరని నేను అనడంలే, ఇప్పుడు కూడా ఎంతో గొప్ప మంది భక్తులు ఉన్నారు. కొంతమంది బయటకు వచ్చే వాళ్ళు ఉంటారు, కొంతమంది బయటకు రాని వాళ్ళు ఉంటారు. అయితే కాలానుగుణంగా మారుతూ ఉంటుంది అది కూడా. కాబట్టి ఆయన అలా సమర్పించాడు తన సేవని. తను మన ధనములు, తను మన ధనములు నీకు అర్పించిన, తను మన ధనములు నీకు అర్పించిన శరణాగతుడను నీ పాదార విందములను భోచే దాసుడను, నీవే సర్వమని పూజించే ప్రేమికుడను, కరుణ నీకు ఏలరాదు బాబా సాయి బాబా. తను మన ధనం. తనువుతో సేవ చేస్తున్నాం, మనసుతో స్మరణ ధ్యాస చేస్తున్నాం, ధనాన్ని వినియోగిస్తున్నాం. ఇంతకు మించిన సేవ ఏముంది? అదేవిధంగా బాలాజీ నేవాస్కర్ శ్రమ చేశాడు, ఆయన సర్వస్వ శరణాగతి అయినాడు, తన పట్టణంతా దారపోశాడు. ఆయనే భక్తుడు. మీరు గమనిస్తే కనుక సచ్చరిత్రలో ఎన్ని పేర్లు అయితే వస్తాయో ఆ పేర్లన్నీ ఊరకనే అక్కడ రాయబడలేదు. ఆ పేరు అక్కడ రాయబడడానికి వాళ్ళు సమర్పించుకున్నటువంటి ఆ దేహ భావనని సమర్పించుకున్నారు, వాళ్ళు త్యాగం చేశారు. ఆ త్యాగాల ఫలితంగా మాత్రమే ఉంది. ఉదాహరణకి బాబావారు ఆ లక్ష్మి నాకు ఆకలిగా ఉంది అమ్మా రొట్టె తీసుకురామ్మా అన్నాడు. ఆమె పరుగు పరుగున వెళ్ళింది, రొట్టె కూర చేసుకొచ్చింది. బాబావారు ఒక కుక్కకి పెట్టాడు. కుక్క తింటూ ఉంటే బాబా ఇంత కష్టపడి చేసుకొస్తేనే నేను కుక్కకి ఎలా పెట్టేసావే బావేమా అని అడిగింది. కాదు కాదు కుక్క ఆకలి నా ఆకలి ఒకటేనని అన్నాడు. అందుక నిలబడిపోయింది లక్ష్మీబాయి. అందుకోసం మాత్రమేనా నిలబడిపోయింది లక్ష్మీబాయి? కాదు, అదొక సంఘటన మాత్రమే. ఆ తర్వాత బాబావారు అడిగినారు కదా ఆకలిగా ఉంది లక్ష్మి అని, ఆమె చనిపోయేంత వరకు ఆమెకు నియమం పెట్టుకునేది. ఆ నియమం ఏంటంటే నేను బాబాకి సమర్పించలేదే ఒక్క మెతుకు కూడా ముట్టను. అందుకు నిలబడింది, అందుకు ఆమెకు దానం చేయబడింది. అంతేకాని ఒక కార్యక్రమం కోసం కాదు. ఉదాహరణకి రాత్రి వేళల్లో ఈ అధ్యాయంలోనే వస్తుంది,
రాత్రి వేళల్లో ఎవరికి పర్మిషన్ ఉండేది? లక్ష్మీబాయికి, మహల్సాపతికి, తాత్యా సాహెబ్ నోల్కర్కి, తాత్యా కొత్త పాటలకు ఉండేది. మరి లక్ష్మీబాయికి ఆ అర్హత ఎలా వచ్చింది? ఆమెలో ఎంత దీక్ష, ఎంత పట్టుదల, ఆమెలో ఆమె క్యారెక్టర్ని బాబావారు 100కి 200% అంచనా వేసి కదా ఆ పర్మిషన్ ఇచ్చాడు. బాబా దగ్గర ఆ పాత్రను సంపాదించింది ఆమె. కాబట్టి ఊరకనే బాబావారికి దగ్గరైపోతాం, ఆయన మనం మెచ్చుకోవాలి కుదరదండి. అది త్యాగం చేయాలి. 2000 పిడకలు పేర్చిన చితిపై ఈ శరీరాన్ని కాలుస్తున్నా తొలకనటువంటి స్థైర్యం నీకు ఉండాలి. చిన్న కష్టాలకి, చిన్న వాటికి బెంబేలెత్తిపోయేవాడు అయితే నువ్వు ఆయన పక్షాన్ని నువ్వు ఉండలేవు, నిలబడలేవు. కాబట్టి అలాంటి త్యాగం ఆమె చేసింది. మనం చేస్తున్నామా లేదా చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఒకటేనండి, సచ్చరిత్ర మీరు ఎలా చదవాలి అంటే ఇది చదివామా, ఇందులో ఒక పాత్ర ఎలా ప్రవర్తించిందా, అలానే ప్రవర్తిస్తున్నానా, ఇది చదవాల్సిన విధానం. ఈ పాత్ర ఎలా చేసింది, నేను చేస్తున్నానా, చేయగలుగుతున్నానా, చేయలేకపోతే కారణం ఏంటి, ఇలా అనుకుంటూ వెళ్ళాలి.